ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 ది రూల్ నుంచి మేకర్స్ నిన్ననే ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫుల్ సాంగ్ ను మే 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది పుష్ప 2 టీమ్. ఈ ఫస్ట్ సింగిల్ వచ్చేలోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ఉందంటూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ సర్ప్రైజ్ ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది పాటకి సంబంధించిందా లేక వేరే ఏదైనా సర్ప్రైజా అనేది తెలియాల్సింది. అయితే ఫ్యాన్స్ కొంతమంది అల్లు అర్జున్ ఐకానిక్ జెస్టర్ అయిన తగ్గేదేలేతో ఓ విజువల్ ప్రోమో ఏమైనా మూవీ టీం రిలీజ్ చేస్తుందేమో అంటూ అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక పుష్ప 2 సినిమా అన్ని భాషల ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది. అయితే ఇందుకోసం టీ సిరీస్ భూషణ్ కుమార్ దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా సమాచారం. ఇదే నిజమైతే ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన సినిమాల్లోకెల్లా పుష్ప 2 మ్యూజిక్ రైట్స్ కి ఎక్కువ మొత్తం వచ్చినట్లు. ఇక పుష్ప 2 భాగాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. పుష్ప విజయంలో దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఓ ప్రధాన కారణం. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కైతే థియేటర్లు దత్తరిల్లాయి. ఇప్పుడు పుష్ప 2 కి కూడా దేవిశ్రీ అదే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో గంగమ్మ జాతరకి ఇచ్చిన బీజిఎం అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో ఫాదర్ ఫాజిల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. శ్రీవల్లిని పుష్ప పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి పుష్ప 2 మొదలు కాబోతుంది. పోలీస్ ఆఫీసర్ షేకావత్ కి పుష్పకి మధ్య జరిగిన గొడవే పుష్ప 2లో మెయిన్ హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.